గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఉపరాష్ట్రపతి రాజీనామా. ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అనారోగ్య కారణాలతో తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించారు. ఆర్టికల్ 67A ప్రకారం. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దానికి ఆమోదం తెలిపారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు మరియు రాష్ట్రపతి 12 మంది రాజ్యసభకు నామినేట్ చేసిన వారు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. వీరిని ఎన్నికల గణం అంటాం. అయితే ప్రస్తుతం ఉన్న 14వ ఉపరాష్ట్రపతి 2022 నుండి 27 కాలానికి 5 సంవత్సరాల కాలానికి ఎన్నికయ్యారు. అయితే ఇంకా 2 సంవత్సరాలు మిగిలి ఉండగానే అతడు రాజీనామా చేయడంతో ఇప్పుడు కొత్తగా ఎన్నికయ్యే ఉపరాష్ట్రపతి పూర్తిగా 5 సంవత్సరాల కాలానికి పదవిలో ఉంటారు. అనగా 2025 నుండి 30 సంవత్సరాల వరకు అతడు పదవిలో ఉంటాడు. అయితే ప్రస్తుతం రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి అతను యాక్టింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు. కానీ ఉపరాష్ట్రపతి ఖాళీ ఏర్పడితే యాక్టింగ్ వైస్ ప్రెసిడెంట్ అనే పదవి లేదు. ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్గా వ్యవహరిస్తారు. కాబట్టి ప్రస్తుతం ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అవడంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఉన్న హరివంశ్ నారాయణ్ సింగ్ రాజ్యసభ తాత్కాలిక చైర్మన్గా వ్యవహరించనున్నారు. అయితే పదవిలో ఉండగా రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతుల్లో ధన్కర్ మూడవ వ్యక్తి. మొదటి వ్యక్తి వివి గిరి, రెండవ వ్యక్తి బైరామ్ సింగ్ షెకావత్. వీరిద్దరూ కూడా రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు.